ఓకే. డాక్టర్ జి పద్మజ, మెడికల్ ఆఫీసర్ అండ్ గైనకాలజిస్ట్ ఈ సిడిసి విజయనగరం. దాదాపు 2 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. మాకు ఇంతకుముందు వైరల్ సిట్రోజన్ గర్భవతులకు రక్తహీనత ఉన్న వాళ్ళకి సప్లై చేసేవారు గవర్నమెంట్. ఒక 2 నెలల నుంచి FCM అనే ఇంజెక్షన్ సప్లై చేస్తున్నారు. ఇది రక్తహీనతలో పర్సంటేజ్ ఉంటుంది. 8 నుంచి 10 వరకు ఉన్న వాళ్ళకి పెడతాము. 8 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి బ్లడ్ ఎక్కిస్తాము. 8 నుంచి లెవెల్స్ 8 గ్రాములు ఉన్న వారికి ఉన్న ప్రతి ప్రెగ్నెంట్ లేడీకి పెడతాము. అది కూడా 5వ నెల దాటాక మాత్రమే పెడతాము. దాని కాస్ట్ వచ్చి దాదాపు 1800 2000 వరకు ఉంటుంది. ఇది కంప్లీట్గా గవర్నమెంటే సప్లై చేస్తుంది. మనకు ఇక్కడికి వచ్చే గర్భవతులకి ఆ ఇంజెక్షన్ పెడుతున్నాము. మేము రక్తహీనత ఉన్న వాళ్ళకి పెడుతున్నాము. మరియు డెలివరీ అయిన తర్వాత కొందరికి బ్లడ్ లాస్ ఉంటుంది. అటువంటి వాళ్ళకు కూడా FCM 1 డోసు. ఇది సింగిల్ డోస్ ఇంజెక్షను. ప్రీవియస్గా ఎంతమంది ఉన్నాయైతే 5 డోసులు పెట్టాలి. 5 డోసులు ఎంతైతే హిమోగ్లోబిన్ పెంచుతుందో ఈ ఒక్క ఇంజెక్షన్ అంత పెంచుతుంది. దాదాపు 2 గ్రామ్స్ 21 డేస్లో 1 గ్రామ్ 2 గ్రామ్స్ పెరుగుతుంది. ఇది మన బుచ్చి సరౌండింగ్ గర్భవతులందరూ చెకప్స్కి వస్తారు కాబట్టి వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇంకా ఎవరైనా చుట్టుపక్కల విలేజెస్లో తెలియని వాళ్ళకు ఉంటే మీడియా ద్వారా తెలియచేసి FCM ఇంజెక్షన్ ఇక్కడ ఫ్రీగా కాస్ట్లీ ఇంజెక్షన్ ఫ్రీగా పెడతామని చెప్పారు.